సంక్షేమ పథకాలు ఎప్పుడు కూడా నందికంది ముందు చూపు అన్నకు పార్టీలో ఉన్నప్పుడు కూడా లేనప్పుడు నందికంది అంటే ఎనలేని ప్రేమ. ఎప్పుడు కూడా అన్నకు నందికందిలో ప్లస్ ఉంటుంది. విలేజ్ పక్క గ్రామం కాబట్టి మేము 24 hours సదర్శిపేటలో ఉంటాము. ఇప్పటి వరకు మా నందికంది గొల్ల కుటుంబ సంఘంలోకి వచ్చినవి ఇంకా మిగిలిన వారు కూడా అతి తొందరలో అందరు క్లియర్ చేసి మాకు మంచి గ్రామానికి మంచి సహకరించగలరని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కేసీఆర్ గారికి, చింత ప్రభాకర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి ముఖ్య అతిథి చింత ప్రభాకర్ అన్న గారికి మరి ఈ ప్రోగ్రాంకి విలేజ్ నుంచి ఈ సెకండ్ విడతల మరి 7 యూనిట్లు రావడం జరిగింది. మరి ఈ అంతటిగానికి సహకారం చేస్తున్న మా ప్రభాకర్ అన్న గారికి మరి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా విలేజ్కి మరి ఇంకా 18 ఉన్నాయి. అది కూడా అన్నగారు కూడా త్వరలోనే క్లియర్ చేస్తామని చెప్పడం జరిగింది. మరి ఈ విలేజ్ ఇంతకుముందు కూడా 25 యూనిట్లు వచ్చినాయి. వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఇంకొంతమంది ఉన్నారు, అది కూడా అన్నగారి దృష్టికి తీసుకెళ్ళాము. మరి తొందరలోనే క్లియర్ చేస్తామని చెప్పడం జరిగింది. మరి ఏది ఏమున్నా నందికంది తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తాం ప్రభాకర్ అన్న గారికి. మరి అట్లనే హరీష్ అన్న గారికి ఆదివారంలో నడుస్తుంది కాబట్టి ఇటు పోగానికి వచ్చిన అన్నగారికి ధన్యవాదాలు చెప్తున్నాం. శివన్ సహకరించిన మన చంద్రబాబు గారు అన్న కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. ఇట్లాంటి మళ్ళీ ఇంకెన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసి అందరికీ మంచి చేయాలని చెప్పి లబ్ధి పొందాలని కోరుకుంటున్నాం. సంతోషకరంగా ఉంది. లబ్ధి పొందినటువంటి వారందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. ఇప్పటికీ దాదాపుగా 991 గతంలో లబ్ధి పొందిన వారున్నారు. వారికి గాను గతంలో 12,38,00,000 రూపాయలతో వారికి మొదటి విడతగా అందరికీ చేరుకున్నాయి. ఇప్పుడు మరి 1052 మంది కట్టాల్సింది. మరి దాంట్లో 396 మంది కట్టి ఉన్నారు. ఇది కూడా తొందరలో కడితే మరి వారందరికీ కూడా గొర్రెలు వచ్చేస్తాయి. మరి సీఎం కేసీఆర్ గారు ఈ రాష్ట్రం దేశానికి ఒక ఆదర్శంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. సంక్షేమంలో ఈ దేశం మొత్తం ఆదర్శంగా తీసుకునే రాష్ట్రంగా తీర్చిదిద్ది ముందుకు తీసుకెళ్తున్నాడు. మరి అభివృద్ధి కూడా అదే రకంగా జరుగుతూ ఉంది. ఈరోజు రైతుల పక్షపాతిగా దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల వాళ్ళు ఆదర్శంగా తీసుకునే ఉత్తమ రైతుగా, ఉత్తమ సీఎంగా మన కేసీఆర్ ఉండటం మన గర్వకారణం. మరి ఈరోజు మన రాష్ట్రం అన్ని రకాలుగా ప్రగతి పథంలో ముందుంది. మరి అందుకు మనం చాలా సంతోషపడాలి. మరి ఏదేమైనా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమం, అభివృద్ధి సమపాల్లో జరిగి అందరినీ, అన్ని కుల వృత్తులు, చేతి వృత్తుల వాళ్ళని మరి గౌరవంగా మరి వాళ్ళను కాపాడుకుంటూ ముందుకు తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి గారికి ఈ నందికంది తరఫున, నందికంది గొర్రెల కాపర్ల సంఘం తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు.